ట్రంప్కి భారత్ ఫైనల్ వార్నింగ్ ఇస్తోంది. 50% టారిఫ్లపై నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ హెచ్చరిస్తోంది. ఇప్పటికే ట్రంప్ టారిఫ్లను తీవ్రంగా ఖండించింది విదేశాంగ శాఖ. రేపు పీఎంఓ కీలక సమావేశం నిర్వహించబోతోంది. ఆగస్టు 27 నుంచి అమల్లోకి రాబోతున్నాయి ట్రంప్ కొత్త సుంకాలు. భారతీయ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఆర్థిక ప్రభావం, పరిష్కార మార్గాలపై పీఎంఓలో చర్చ జరగబోతోంది. ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి మనకున్న ప్రత్యామ్నాయాలు ఏంటి? ఇప్పటికే బాహాటంగానే విదేశాంగ శాఖ కొద్ది రోజుల క్రితం ఒక ఫోరంలో మాట్లాడుతూ ఇప్పటికీ గట్టిగా బదులిచ్చింది. అసలు నువ్వేం చేస్తున్నావు, ఎవరితో ఎలా వ్యవహరించాలో ఇవన్నీ కూడా తమకు తెలుసంటూ చెప్పుకొచ్చింది. ట్రంప్కి గట్టిగానే సమాధానం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే భారత్ ఇక్కడితో విడిచిపెట్టట్లేదు. భారత్ చాలా వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేయడం జరుగుతోంది. ఏమిటా వ్యూహాత్మక అడుగులు? ఇవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అరే ఓ ట్రంప్, జరా సుల్లు, నీ దేశం ఎంత నష్టపోతుందో ముందు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. భారత్కి నువ్వు పెడదాం అనుకుంటున్నావు కదా, ఎందుకంటే ఎటువంటి అన్యాయాలు, ఎటువంటి అక్రమాలకి పాల్పడుతున్నావు ఒకసారి ఆలోచించుకునే ప్రయత్నం చేయి. నీ దేశం ఇప్పుడు అడుక్కు తినే పరిస్థితి ఉంది. నీ దేశం అడుక్కు తింటోంది. అదేంటది? మాటల్లోనే అనుకుంటున్నారు కదా, అంకల్లో చెప్తా. వీడికి 2 చెవులు పనిచేస్తాయి, వీడి 2 చెవులు కరెక్ట్గా వినిపిస్తాయి. వినే ధైర్యం, దమ్ము ఉంటే విను. ఆ తర్వాత భారత్ మీద పడ్డానికి, భారత్ మీద పడి ఏడ్డానికి నీకు కావాల్సిన టైం ఉంటుంది. ఏకంగా 37 లక్షల కోట్ల డాలర్ల రుణభారం ఉంది. 37 లక్షల కోట్ల రుణభారం. ఇది అమెరికా ప్రస్తుత పరిస్థితి. అంతేకాదు జీడిపిలో, అంటే జీడిపికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో 122% ఉంది. ప్రతి 3 నెలలకు 1,00,000 కోట్ల భారం. వింటున్నావా ట్రంప్? అఫ్కోర్స్ నేను నీకోసం ప్రత్యేకంగా మళ్ళీ ఇంగ్లీష్లో తర్జుమా చేయాల్సిన అవసరం లేదు. నీ నెత్తి మీద ఎంత ఉందో ముందు చూసుకో, తర్వాత భారత్ మీద పడేయడదు. కానీ ఏమంటున్నావు? భారత్ మీద సుంకాలు వేస్తావా? నీకు నీ మాటలకు నువ్వు పేటరేగిపోతున్న నేపథ్యంలో భారత్ కూడా అదే వ్యూహాత్మకంగా ఉంది. నువ్వు ఆపద తలపెడతావు అనుకుంటే ఆదుకునేందుకు మిగిలిన దేశాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇటు భారత వ్యాపారం అలాగే విజృంభిస్తోంది. ఇప్పుడు రష్యా సిద్ధం అంటోంది. నువ్వు ఏ కారుకూతలైతే కూసావో నీలా కారుకూతలు కూసే ప్రభావం ఇటు రష్యాకి లేదు. ఈ నేపథ్యంలోని ఇటు అమెరికా కొనకపోతే మేము సిద్ధం అంటోంది రష్యా. వాటిని మేము కొంటాం అంటోంది. ఈ క్రమంలోని రేపు పీఎంఓ కీలక భేటీ నిర్వహిస్తోంది. అంతేకాదు ఇక్కడితో విడిచిపెట్టట్లేదు. ఇప్పటికే లాబింగ్ కూడా స్టార్ట్ చేసింది. ఏ లాబింగ్ అయితే పాకిస్తాన్ ఇంతవరకు గట్టిగా చేసిందో, ఇప్పుడు భారత్ అదే ధీటుగా ట్రంప్ ఆ బ్యాచ్ ఉంటుంది కదా, నిన్న వాడెవడో ముసలోడు బయటకు వచ్చి మాట్లాడాడు, ట్రెజరీ అడ్వైజర్ అనుకుంటా, వాడెవడో బయటకు వచ్చి మాట్లాడాడు కదా, ఇటు అమెరికా నుంచి భారత్ కొంటుంది, భారత్ ఆ డబ్బులని రష్యాకి ఇస్తోందని చెప్పి ఆ దిక్కుమాల ఈక్వేషన్స్ గురించి చెప్పుకొచ్చాడు కదా. దీనికి గట్టిగానే సమాధానం ఇచ్చింది. అమెరికా నుంచి భారత్ డబ్బులు తీసుకొని ఇక్కడి నుంచి రష్యాకి ఇస్తోందా? మరి అలాంటప్పుడు చైనా చేస్తోంది ఏంటి? చైనాను ఎందుకు ప్రశ్నించరు మీరు? అలాగే యూరోపియన్ యూనియన్ ఎందుకు ప్రశ్నించరు మీరు అని చెప్పి భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ క్రమంలో పీఎంఓ భేటీ ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ భేటీ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. రిమెంబర్, ఈ స్టోరీ అయ్యేలోపు మరికొన్ని కీలక అంశాలను ముందుంచే ప్రయత్నం చేయబోతున్నారు. ఇంతకీ భారత్ ఎందుకు లాబింగ్ చేస్తోంది? లాబింగ్ చేస్తున్న సిచ్యువేషన్ ఏంటి? ఎటువంటి అంశాలు ఇక్కడ ప్రభావితం చేస్తున్నాయి? ఎటువంటి లాబింగ్ చేస్తోంది? ఇటు పాకిస్తాన్ చేస్తున్న లాబింగ్ ఏంటి, భారత్ చేస్తున్న లాబింగ్ ఏంటి? ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి? వాటి పర్యవసానాలు బహుశా అంతగా ఉండకపోవచ్చు. ఎందుకంటే లాబింగ్ ఫలించకపోతే పర్యవసానాలు ఉంటాయి. అది భారత్కా లేకపోతే అమెరికాకా? నిక్కచ్చిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ నందు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నందు, ప్రస్తుతం పీఎంఓ భేటీ జరగబోతోంది. ఎందుకంటే 27వ తారీఖు నుంచి సుంకాలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోని దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. సో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? ఇప్పుడు భారతదేశం మీద ఈ 50% సుంకాలకు సంబంధించి పీఎంఓ చర్చించబోతోంది. అయితే ఈ లోపు ఏం జరగబోతోంది అనేది చాలా కీలకంగా మారింది. ఓవైపు ఇప్పటికే భారత్ దీనికి సంబంధించి ఆల్టర్నేటివ్ వేస్ని ఎత్తుక్కునే పనిలో ఉంది. ఓ పక్క రష్యా ఆఫర్ చేస్తుంది, మాతో పెంచుకోండి, ఏదైనా వ్యాపార బాంధవ్యాలు కావాలంటే మాతో ఇంకా ఎక్కువ వ్యాపారం చేయండి అని అడుగుతుంది. 2030 టార్గెట్గా భారీ టార్గెట్స్ పెట్టుకున్నాయి రష్యా అండ్ ఇండియా.
అండ్ మరోవైపు చైనా ఇప్పటికే మనతో కొంత సంధికి వచ్చే ప్రయత్నం కనిపిస్తుంది. ఇరు దేశాలు కూర్చొని మాట్లాడుకుంటున్నాయి. చైనా అధ్యక్షుడు భారతదేశం రాబోతున్నాడు, భారతదేశ అధ్యక్షుడు కూడా చైనా వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా చైనా ఇండియా మధ్యలో కూడా ఈ వ్యాపారం మళ్ళీ మెరుగుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎయిర్లైన్స్ స్టార్ట్ అయినాయి చైనాకి, మనకి ఇలా అన్ని రకాలుగా. సో ఇప్పటికీ అమెరికా విధించినటువంటి ఈ టారిఫ్స్ విషయంలో భారతదేశం ఆల్టర్నేటివ్స్ వెతుక్కునే పనిలో ఉంది. కానీ ఇప్పటికి అమెరికాకి ఆల్టర్నేట్ లేదు. నిజం చెప్పాలంటే భారతదేశం నుంచి చాలా వరకు కూడా సరుకులు కానీ కూరగాయలు కానీ ఇలాంటివన్నీ చాలా తక్కువ రేట్లో అక్కడికి వెళ్తూ ఉన్నాయి. కాస్ట్లీ ఐటమ్స్ మీద మనం ఎక్కువ టారిఫ్స్ వేస్తున్నమాట వాస్తవం. అంటే వాళ్ళ దగ్గర నుంచి చేసుకునేటువంటి ఇంపోర్ట్స్ విషయంలో కాస్ట్లీ ఐటమ్స్, లగ్జరీ ఐటమ్స్ మీద మనం టారిఫ్స్ వేస్తున్నాం. దానికి అది వేరే రీజన్ ఉంది, దానికి పర్టికులర్గా మనం మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ మన దగ్గర నుంచి చాలా వరకు వ్యవసాయ ఉత్పత్తులు అమెరికాకు వెళ్తున్నాయి, బట్టలు వెళ్తున్నాయి, అన్నీ వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ సప్లై అంతా ఆగిపోతే వాళ్ళు ఎక్కడి నుంచి ఇంపోర్ట్స్ చేసుకుంటారు అనేది కీలకంగా మారింది. వన్ ఆఫ్ ది మేజర్ ఇంపోర్ట్స్ మనకు వాళ్ళకి చైనా నుంచి కూడా ఉంది. కానీ చైనా గూడ్స్ కంటే కూడా ఇండియన్ గూడ్స్కే డిమాండ్ అక్కడ ఎక్కువగా ఉంది. ఇప్పుడు కస్టమర్స్ నుంచి అక్కడ డిమాండ్ ఉంది, మరి వాటిని ఎలా సాటిస్ఫై చేసుకుంటారనేది ఒక రీజన్ అయితే, రెండోది వాళ్ళకు వచ్చేటువంటి ట్యాక్సెస్ కూడా తగ్గిపోతాయి కదా దీనివల్ల. మనకి ఇక్కడ నుంచి ఇంపోర్ట్స్ ఆగిపోవడం వల్ల అక్కడ మన వ్యాపారం, మనకు సంబంధించినటువంటి వస్తువుల వ్యాపారం కానీ ఇతరత్ర అన్నీ ఆగిపోవడం ఒకటైతే, ఉన్నటువంటి గుడ్ విల్ పోతుంది. ఇప్పటికే ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించేశారు. అమెరికాలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు తగ్గిపోయారు. అమెరికా వీసాలు, అమెరికాకు వెళ్ళాలనుకునేటువంటి విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. మోర్ దాన్ అరౌండ్ 50%, 40 to 50% తగ్గిపోయిందంటూ ఇప్పటికే కొన్ని సర్వేలు చెప్తున్నాయి. సో ఓవరాల్గా నష్టం మనకి ఎంత నష్టం ఉందనేది పక్కన పెడితే అమెరికాకు కూడా అంతే నష్టం ఉంది. సో మనం కానీ ఆల్టర్నేట్ వేస్ ఆల్రెడీ వెతుక్కొని పెట్టుకున్నాం మనకి నష్టాన్ని పూడ్చుకోవడం కోసం. ఒక పక్క రష్యా కానీ చైనా కానీ మనకి అందుబాటులో ఉన్నాయి. ఇతర దేశాలతో కూడా మనం ఆల్రెడీ ఇప్పటికే మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. బట్ అమెరికాకి ఇక్కడ ఖచ్చితంగా నష్టం. ఇక్కడ కాకపోతే ఒక కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఏంటంటే, అంటే మనకి ఇంటర్నల్గా అందుతున్నటువంటి సమాచారం, దీనికి సంబంధించి ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా లేదు కానీ బయట ఇప్పటికే ఉన్నటువంటి కొంత సమాచారం ఏంటంటే, ఈలోపు ఈ 2-3 రోజుల్లోనే అమెరికా దిగొచ్చే అవకాశం ఉంది అనేది ఒక చర్చ నడుస్తుంది. మేబీ ఏ టైంలో ఎలాంటి చర్చలు నడుస్తాయో తెలియదు. ఇంటర్నల్గా ఇండియాకి అమెరికాకి మధ్యలో కూడా ఈ విషయంలో మరొకసారి చర్చలు జరుగుతున్నాయి. ఏంటి మరి మీరు వెనక్కి తగ్గరా, ఇంతేనా మీ బందా అని చెప్పేసి ఇండియా అడుగుతుంది. అక్కడ మరి వాళ్ళు ఏం సమాధానం చెప్తారనేది చూడాలి. అంచనా ప్రకారం అయితే ఖచ్చితంగా వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియాని టార్గెట్ చేసి అప్పుడేదో భయపెట్టడానికి టారిఫ్స్ వేస్తున్నాం అని చెప్పేసి ఇండియన్ స్టూడెంట్స్ని, ఇండియన్స్ని కొంత భయపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇండియా వెనక్కి తగ్గలేదు, ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ వెతుక్కుంటుంది. అట్ ది సేమ్ టైం అమెరికాకు జరిగేటువంటి నష్టానికి వాళ్ళకి ఇంకా దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇవన్నిటికి మించి అసలు ఇండియాతో ఒకవేళ కనుక ఈ టారిఫ్స్ కనుక అమల్లోకి వచ్చినట్లయితే ఇండియాతో ఖచ్చితంగా ఉన్నటువంటి సంబంధాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. వ్యాపార సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఇక్కడి నుంచి ఇప్పటికే మనం మాట్లాడుకున్నట్లుగా ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ సంఖ్య భారీగా పడిపోయింది. మన అమెరికాలో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మేధో సంపత్తి మోర్ దెన్ 90% బయట నుంచి వచ్చింది, బయట దేశాల నుంచి, మరీ ముఖ్యంగా ఇండియా నుంచి, ఇటు చైనా నుంచి ఇట్లా వచ్చింది. సో ఇప్పుడు కనుక ఈ పర్సంటేజ్ తగ్గిపోయిందంటే, ఇక్కడి నుంచి వెళ్ళే స్టూడెంట్స్, స్కాలర్స్ కనుక పర్సంటేజ్ తగ్గిపోయిందంటే అమెరికాకి అది భారీ నష్టం. సో అటు వ్యాపార పరంగా, ఇటు మేధో పరంగా అన్ని రకాలుగా భారీగా నష్టపోవడానికి అమెరికా సిద్ధంగా ఉందా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా దే ఆర్ నాట్ రెడీ. మొన్న ఏదో భయపెట్టాలని చూశారు, భయపెడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు, మనం భయపడలేదు. సో ఇప్పుడు ఖచ్చితంగా వెనకడుగు వేసే అవకాశం ఉందనేటువంటి ఒక అంచనా అయితే వస్తుంది. రెండోది, మన మీద రుద్దాలని చూస్తున్నటువంటి ఈ డైరీ ప్రోడక్ట్స్ కానీ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి మనం ఆల్రెడీ క్లియర్గా ఉన్నాం. కొంచెం కాటన్ విషయంలో కొంత ఒక స్టెప్ వెనక్కి వేసినట్లు కనిపించింది. సో దానికి సంబంధించి రకరకాల చర్చలు నడుస్తున్నాయి. బట్ కాస్ట్లీ కార్లు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మస్టాంగ్ కార్ తీసుకుందాం సచిన్. మస్టాంగ్ కారు అమెరికాలో 80 lakhs అరౌండ్ యావరేజ్ కాస్ట్ దాన్ని. ఇక్కడికి వచ్చేది అంటే వరల్డ్ వైడ్గా మంచి ఫేమస్ కార్, అది చాలా గొప్ప కారుగా మంచి గుర్తింపు ఉంది. ఇండియాలో కూడా భారీ అభిమానులు ఉన్నారు దానికి. కానీ ఇండియాకు వచ్చేసరికి అది 100% ట్యాక్స్లు వేస్తున్నాం మనం. అంటే 80 lakhsది మనకి 1,60 lakhs పడుతుంది. అంటే 100% ట్యాక్సెస్ పడే అవకాశం ఉంది. సో వాటి వల్ల ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కాస్ట్లీ గూడ్స్ ఇండియాకు రావడం లేదు, ఇండియా మాకు అందులో సపోర్ట్ చేయడం లేదనే ఒక కోపం ఎప్పటి నుంచో అమెరికాకు ఉంది. కానీ ఒకవేళ ఆ కార్స్ కనుక వస్తే మన దేశంలో ప్రొడక్షన్ ఉన్నటువంటి చాలా కంపెనీల కార్లు దెబ్బతినే, బిజినెస్ దెబ్బతినే అవకాశం ఉంది. జస్ట్ లైక్ ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో ఎలాగైతే వాళ్ళకి చాలా తక్కువ ట్యాక్స్లు ఉంటాయి అక్కడ వ్యవసాయ ఉత్పత్తుల మీద. సో ఈ నేపథ్యంలో మన దగ్గరికి వస్తే ఇప్పుడు అవి తక్కువ రేట్లో అందుబాటులోకి వస్తే మన వ్యవసాయదారులు ఎలాగైతే దెబ్బతింటారని ప్రభుత్వం ఆలోచిస్తుందో, మన దగ్గర వ్యాపారాల విషయంలో కూడా, కార్లు అయినా సరే, బైక్లు అయినా సరే, వీటి విషయంలో కూడా ఆలోచిస్తుంది. సో వీటన్నిటిని సెటరేట్ చేసుకునే ఆలోచనలో ట్రంప్ ఉన్నాడు. ఇది కూడా ఒక రీజన్ మన మీద ట్యాక్స్లు వేయడానికి, కేవలం రష్యా గురించి ఆలోచించి మాత్రమే కాదు. సో ఓవరాల్గా భారతదేశం
భారతదేశం వెనక్కి తగ్గే ఆలోచనలో లేదు, ఆల్టర్నేట్ ప్లాన్స్లో ఉంది. అమెరికా అసలు నిజంగా ఈ భారాన్ని భరించడానికి రెడీగా ఉందా, ఈ నష్టాన్ని భరించడానికి ఎంతవరకు రెడీగా ఉంది అనే ప్రశ్న వచ్చినప్పుడు అమెరికా ఈజ్ నాట్ రెడీ యాక్చువల్లీ. సో ఇప్పుడు నిజంగా మన ఆప్షన్స్ తగ్గిపోతే చైనా లాంటి దేశాల నుంచో లేదంటే ఇతర దేశాల నుంచి ఒకవేళ వాళ్ళు ఇంపోర్ట్స్ మొదలు పెట్టుకుంటే కాస్ట్ ఎక్కువ పెరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే మన నుంచి వచ్చేటువంటి ట్యాక్స్లన్నీ పడిపోతాయి. మన నుంచి వచ్చే ఇన్కమ్ అంతా వన్ ఆఫ్ ది మేజర్ ఇన్కమ్ సోర్స్ ఇండియా అయింది వాళ్ళకి అన్ని రకాలుగా చూస్తే. సో వీటిని స్పేర్ చేసే పరిస్థితిలో ఉందా నిజంగా అమెరికా? వీటన్నిటిని నిజంగా కోల్పోవడానికి రెడీగా ఉందా అంటే లేదు ఖచ్చితంగా. సో లాస్ట్ మినిట్లో వెనక్కి రావచ్చు అనేటువంటి ఆలోచన అయితే ఉంది, బట్ క్లారిటీ లేదు ఇంతవరకు. మోర్ ఆఫ్ కేవలం వ్యాపార సంబంధాలే కాదు, ఇండియాతో చాలా రకాలుగా సంబంధాల మీద ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంది. ఒకవేళ కనుక ఇప్పుడు వీటి విషయంలో వెనక్కి తగ్గకపోతే మరి వాటన్నిటిని కూడా మరి రెడీగా ఉందా కోల్పోవడానికి అమెరికా అనేది చూడాల్సిన అంశమే ఖచ్చితంగా. రైట్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం మీ ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది అనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఇటు భారత్కి అలాగే అమెరికాకు సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో ఉండబోతున్న అంశానికి సంబంధించి మనం ప్రస్తుతం మాట్లాడుకుంటున్నాం. ఇటు 70 దేశాల మీద ట్రంప్ సుంకాలు మోత మోగిస్తే అమెరికాల మీద ఏ మేరకు ప్రభావం పడింది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. ఏకంగా ట్రంప్ 70 దేశాల మీద సుంకాలు విధించిన కారణంగా ఇటు అమెరికాకు వస్తున్న దిగుమతులపై 41% వరకు సుంకాలు విధించిన సందర్భం. ఈ సుంకాలతో అంటే ఈ టారిఫ్లతో వాళ్ళ కుటుంబ వార్షిక సగటు దాదాపు వాళ్ళ ఖర్చు ఎంత అనుకుంటే $2,400 అనుకుందాం, అంటే 2 లక్షలు అనుకుందాం, అక్కడికి పెరిగిందంట. వాళ్ళ ఏడాదికి వాళ్ళ ఖర్చు 2 లక్షలు పెరుగుతోందంట అత్యధికంగా. ఇది ఎవరు చెప్తున్నారు? SBI రీసెర్చ్ రిపోర్ట్ అంచనా దీనికి సంబంధించి మాట్లాడుతోంది. అంటే ఇది కేవలం ట్రంప్కి మాత్రమే కాదు, ట్రంప్కి ఏదో అంటూ ఉంటారు కదా, మరి ముఖ్యంగా ట్రంప్ మీద ఈ ఇబ్బంది అనుకుంటే ట్రంప్కి మాత్రమే పరిమితం కావట్లేదు, అమెరికన్లు ఈ భారాన్ని మోయాల్సి వస్తుంది. దాదాపు 22 కోట్ల మంది పైచిలకు వాళ్ళు ఈ భారాన్ని మోయాల్సి వస్తుంది. అంతేకాదు వాళ్ళ కుటుంబాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో $1,300 అత్యధికంగా కొన్ని సందర్భాల్లో పడుతుంటుంది. అధిక ఆదాయం కుటుంబాలపై $5,000 వరకు కూడా అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. దీంతోపాటు అతి తక్కువ టైంలోని $2,400 పెరిగే అవకాశం ఉందని కూడా SBI నివేదిక చెప్పడం. దీంతోపాటు వాణిజ్య వివాదం, ఈ టారిఫ్స్ వార్ కావచ్చు, లేకపోతే వీటి గురించి మాట్లాడుకున్న క్రమంలో భారత్ కంటే అమెరికా ఆర్థిక వ్యవస్థకే ఎక్కువ నష్టం జరుగుతుందంటూ కూడా సదరు నివేదికలు చెప్తున్నాయి. ఈ టారిఫ్లతో ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్స్తో పాటు అన్ని రంగాలకు సంబంధించి ఆ దిగుమతుల వస్తువుల ధరలు పెరుగుతాయి. దీంతోపాటు అక్కడ ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ద్రవ్యోల్బణం మీద ప్రభావం చూపిస్తుంది, ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో అమెరికా జీడిపి 40 నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకు పడిపోయే అవకాశం ఉంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, నివేదికలే, సాక్షాత్ నివేదికలే చెప్తున్న మాట. ఇక టారిఫ్ల పెరుగుదలతో 2 దేశాల సవాళ్లు ఎదుర్కొంటాయంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ క్రమంలో ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే ట్రంప్ ఎవరి మాట వినట్లేదు, కనీసం వాళ్ళ మాట కూడా వినట్లేదు. ఆ టారిఫ్లకు సంబంధించి ఎవరో వెనకాల కొంత ముసలి బ్యాచ్ ఉంది. బహుశా పెద్దవాళ్ళని ఆ మాట అనడం ఇబ్బంది అనిపించవచ్చు, బట్ పెద్దవాళ్ళు ఎప్పుడని గౌరవిస్తాం, వాళ్ళ పెద్దరికం వహిస్తాయి. వీళ్ళదంతా ఒక ముఠా తయారైంది. ట్రంప్ అండ్ కో ఒక ముఠా తయారైంది. ఈ ముఠా ఏం చేస్తుందంటే ఇటు భారత్ మీద 50% టారిఫ్ విధించిన సందర్భం ఇప్పుడు మనకు ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఇటు అనిశ్చితంగా కొనసాగిన సందర్భంలో ఇప్పుడు మన మీద ఎటువంటి ఇబ్బంది ఉంటుందంటే మన ఆభరణాల మీద ప్రభావం ఉంటుంది, మన రొయ్యల మీద ప్రభావం ఉంటుంది, మన జౌళి పరిశ్రమ మీద ఇంపాక్ట్ ఉంటుంది. దీంతోపాటు మరికొన్ని పరిశ్రమలకు సంబంధించి ఇటు ఔషధాల ఫార్ములేషన్కి సంబంధించి ఎగుమతుల్లో కాస్త ఇబ్బంది ఉంటుంది. లేకపోతే ఈ ఇబ్బందుల గురించి మాట్లాడుకున్న సందర్భంలో, ఎందుకంటే ఏ స్థాయిలో మనం ఎగుమతి చేస్తామో మాట్లాడుకుందాం, దాన్ని బట్టి ఏ రకాల ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది మీరే అంచనా వేయచ్చు. గత 2024లో అమెరికాకు మనం ఎక్కువగా ఎగుమతి చేసిన వాటి గురించి మాట్లాడుకుంటే ఇటు ఔషధ ఫార్ములేషన్స్, దాంతోపాటు టెలిగ్రామ్ సామాగ్రి, దాంతోపాటు పాక్షిక విలువైన రత్నాలు, పెట్రోలియం ఉత్పత్తులు, వాహన విడిభాగాలు, గోల్డ్, అలాగే ఇతర ఆభరణాలు, రెడీమేడ్ దుస్తులు, ఇనుము, ఉక్కు, ఇవన్నీ కూడా అమెరికాకు $10 బిలియన్ వరకు కూడా మనం రత్నాభరణాన్ని ఎగుమతి చేస్తున్నామంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం వీటి మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీంతోపాటు అమెరికా నిర్ణయం వల్ల భారత సముద్ర ఆహార ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, సీ ఫుడ్స్ అంటూ ఉంటాయి కదా, వాటి మీద ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా రొయ్యల ఎగుమతుల మీద తీవ్ర ప్రభావం పడుతోంది. దాదాపు 10 నుంచి 15% టారిఫ్లు ఉంటుందని చెప్పి భావిస్తే కనుక అంతకు మించి విధించడం దిగ్భ్రాంతికి గురి చేస్తున్నట్టు కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తారంటే అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు మరికొన్ని అంశాల గురించి మాట్లాడుకుంటే అమెరికాపై ప్రతీకార సుంకాలకు సంబంధించి అంటే ఇప్పుడు భారత్ వెళ్తుందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇంతవరకు ఆ
ప్రతీకార సుంకాలకు విధించలేదు భారత్. ఒకవేళ ప్రతీకార సుంకాలకు దిగితే కనుక అప్పుడు అమెరికా మరింత తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో టెక్స్టైల్స్కి సంబంధించి కావచ్చు, టెలికాం రంగాలు కావచ్చు, జెమ్స్ అండ్ జ్యువెలరీస్ కావచ్చు, ఆయిల్ అండ్ గ్యాస్ కావచ్చు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్, ఇవన్నీ కూడా ఇబ్బందికర వాతావరణానికి ఎదురయ్యే అవకాశం ఉంది అనేది వినిపిస్తున్నమాట. బట్ వీడికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి? దీని మీదే భారత ప్రభుత్వం ప్రస్తుతం ఫుల్ కాన్సన్ట్రేషన్ చేస్తోంది. ఎందుకంటే 2021 నుంచి 2025 ఈ మధ్యలో భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇది నేను చెప్తున్న మాట కాదు, లెక్కలు చెప్తున్న మాట. భారత్ మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా 18%. అంటే మనం విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం కదా, వాటిలో 18% వాటా అమెరికాదే. ఈ క్రమంలో భారత్ 2022-23లో 27.7 బిలియన్లు, 23-24లో 35.32 బిలియన్లు, 2024-25లో $41 బిలియన్ వాణిజ్య మిగులు అనేది ఇక్కడ ఉంది. ఇలా అనేకమైన కష్ట నష్టాలు ఇప్పుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. టారిఫ్ల తంటాలు మామూలుగా ఉండే అవకాశం లేదు. కానీ ఇంత చేసిన ఈ దిక్కుమాలిన ట్రంప్, క్షమించాలి ఇంత పెద్ద మాటలు మాట్లాడేస్తున్నందుకు, ఎందుకంటే నేను ఇంత పెద్ద మాట మాట్లాడానంటే మన మీద 50% విధించాడు కదా, ఇదే ట్రంప్ ఇప్పుడు పాకిస్తాన్ మీద కేవలం 19% మాత్రమే. ఎంత జాలి పడుతున్నాడు. అందుకే భారత్ కూడా అదే వ్యూహాత్మకంగా వెళ్తోంది, లాబియింగ్ ప్రారంభించింది. కొన్ని రిపోర్ట్లు చెప్తున్న అంశానికి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఈ టారిఫ్ల గురించి ఇంకొన్ని రోజుల్లోనే అమల్లోకి రాబోతున్న నేపథ్యంలో ఇటు భారత్ కూడా లాబియింగ్ ప్రారంభించింది. 3 నెలలకు ఒక సంస్థతో ఒప్పందం చేసుకుంది. అక్కడ ఇండియన్ ఎంబసీ ఏమని, ఆగస్టు 15 నుంచి ఇది ఆల్రెడీ అమల్లోకి వచ్చింది. ఆ సంస్థకు సంబంధించి మాజీ రిపబ్లికన్ సెనేటర్ డేవిడ్ మిట్టర్ 2020 ట్రంప్ ట్రాన్సిషన్ బృందం కమ్యూనికేషన్ డైరెక్టర్గా చేసిన బ్రయాన్తో కలిసి ఇప్పుడు భారత్ వర్క్ చేస్తోంది. న్యూయార్క్ రాష్ట్రానికి సెనేటర్గా అప్పుడు పనిచేసిన ఇండియో అమెరికన్ కెవిన్ థామస్ కూడా సాయం చేయబోతున్నాడని కూడా రిపోర్ట్లు చెప్తున్న సందర్భం. అయితే ఇక్కడ ట్రంప్కి చీఫ్ ఆఫ్ స్టాఫ్, COS కింద మాట్లాడుకుంటాం కదా, చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ విలియర్స్కు ఈ సదర్ సంస్థ మెర్క్యూరీ అనే సంస్థతో రిలేషన్స్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోని ప్రస్తుతం ఈ లాబింగ్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో 2024 వరకు కూడా ఆమె సంస్థతో రిజిస్టర్డ్ లాబిస్ట్గా పనిచేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి శ్వేత సౌధానికి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం బ్రయాన్ ఎవరైతే వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నామో, గతంలో ట్రంప్ ప్రచార బృందం, ఆయన క్యాంపెయినింగ్ బృందానికి, అలాగే JD వాన్స్కు సెనేట్కు పోటీ చేసినప్పుడు కూడా పనిచేశారు అని చెప్పి. ఇలా కీలకమైన లాబింగ్ కూడా ప్రారంభించింది. ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి కూడా అక్కడ పాకిస్తాన్ లీడర్షిప్ కూడా ట్రంప్ మాజీ బాడీగార్డ్ కీర్త్ షెల్లర్ అనే ఒక వ్యక్తి నిర్వహిస్తున్న లాబింగ్ సంస్థను నియమించుకోవడం జరిగింది. అలా అక్కడ పాకిస్తాన్ లాబింగ్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఎవరి ఎత్తులు వాళ్ళు వేయడం జరుగుతోంది. కానీ ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ట్రంప్ దారికి వచ్చే అవకాశం ఉందా? ట్రంప్ దారికి వస్తాడా? ఇటు రష్యా ఒత్తిడి చేస్తుందా? కానీ రష్యా మీద ప్రభావం ఇప్పటికే రష్యాకి సంబంధించి చెప్పుకొచ్చాడు. 2 వారాల టైం ఏదో అంటున్నాడు. ఈ 2 వారాల టైంకి బాగా అచ్చొచ్చింది, బాగా అచ్చొచ్చింది కూడా కాదు, కానీ బాగా నోటుకొచ్చింది ట్రంప్. అంటే ఈ 2 వారాలు ఇంకా యుద్ధం చేసినా పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. అటువంటి ప్రభావం మనం చూస్తున్నాం. నిన్న యుక్రెయిన్ రష్యా మీద దాడి చేసిన క్రమం కాబట్టి ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నాడు ట్రంప్. బట్ భారత్ మీద ఈ సుంకాల ప్రభావం ఉంటుందా? రిమెంబర్, ఎందుకు నేను మాట అంటున్నానంటే, ఆ రోజు మీటింగ్ అయిన తర్వాత ట్రంప్ అలాగే పుతిన్ వీళ్ళిద్దరి మధ్య భేటీ ముగిసిన తర్వాత ఒకటే చెప్పుకొచ్చాడు, ప్రస్తుతానికి ఏం లేవన్నాడు. బట్ అది ఇంప్లిమెంట్ కాబోతోందా? ఎందుకంటే భారత్ ఇప్పటికీ ఆచితూచి వ్యవహరిస్తోంది. మిగిలిన దేశాలతో, మిత్ర దేశాలతో కావచ్చు, లేకపోతే డైవర్సిఫికేషన్ అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది భారత్. అంటే వైవిధ్యభరితంగా ఇప్పటికీ ఆయిల్ విషయంలో ఎప్పుడైతే మేము రీసెంట్గా జరిగిన పరిణామాల నేపథ్యంలో, ఎందుకంటే హర్దీప్ సింగ్ పూరి ఇటు పెట్రోలియం శాఖ మంత్రి ఆయన చెప్పుకొచ్చిన సందర్భం, మేము ఇప్పటికీ డైవర్సిఫికేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇన్ఫాక్ట్ అదే అంశాన్ని విదేశాంగ మంత్రి కూడా చెప్పుకొచ్చారు. ప్రపంచ దేశాలతో మేము రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఇంత పెద్ద స్థాయిలో భారీగా దెబ్బ తగిలిందో రీసెంట్గా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో, ఇప్పుడు మేము కూడా ప్రతి విషయానికి సంబంధించి ప్రతి విషయానికి డైవర్సిఫికేషన్ అంటే ఒక దగ్గరే కాకుండా, ఒక్కచోటే మార్కెట్ కాకుండా మార్కెట్ని విస్తరించాలనుకుంటున్నాం, మార్కెట్ ఎక్స్పాన్షన్ గురించి ఆలోచించుకుంటున్నాం అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. దాంతోపాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఒక కీలకమైన పిలుపునిచ్చారు.
ప్రతి భారతీయుడు కూడా మేక్ ఇన్ ఇండియా అంటే మేడ్ ఇన్ ఇండియా వస్తువును మాత్రమే కొనే ప్రయత్నించండి, స్వదేశంలో తయారైన వస్తువును మాత్రమే కొనే ప్రయత్నం చేయండి. అంటే స్వదేశంగా మనం బలపడాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ఎందుకంటే రేపు ఇంకో దేశం వచ్చి మన మీద ఇలా జులుం చెలాయించడానికి ఛాన్స్ ఇవ్వకూడదు. మన ఎగుమతుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉండాలి తప్ప వాళ్ళ దిగుమతుల మీద మనం ఆధారపడాల్సిన అవసరం ఉండకూడదు. దాంతోపాటు మన ఎగుమతులు ఇప్పుడు మనం డిఫెన్స్ ఎలా ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయో చూసాం, డిఫెన్స్ ఎక్స్పోర్ట్కి సంబంధించి. ఎందుకంటే మన డిఫెన్స్ టెక్నాలజీ DRDO ఆ స్థాయిలో బలం పుంజుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రపంచ దేశాలు పాకిస్తాన్ నేపథ్యం అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ పవర్ని, కెపాసిటీని, క్యాపబిలిటీని చూసాయి. దీంతో ప్రపంచ దేశాలు ఇప్పుడు మనల్ని అడుగుతున్నాయి, బాబు మీ డిఫెన్స్ సిస్టమ్ ఇవ్వండి, మీ డిఫెన్స్ టెక్నాలజీని షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి. సో ఈ క్రమంలోని మనం ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులు వేస్తున్న సందర్భం. సో ఇలా డైవర్సిఫికేషన్ వైపు ప్రయత్నం చేస్తూనే మన కాళ్ళ మీద మనం ఇంకా బలపడాలి, మనం నిల్చునే సత్తా ఇంకా మెరుగుపరుచుకోవాలని చెప్పి డైరెక్షన్స్ ఇస్తున్న నేపథ్యంలో PMO భేటీ కీలకమైన ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది. ఇటు PMO ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో ఈ భేటీ జరగబోతోంది. ఈ భేటీ తర్వాత ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి? ఇప్పుడు భారత్ కూడా ప్రతీకార సుంకాలకు దిగుతుందా, లేకపోతే ట్రంప్కు గట్టిగా బుద్ధొచ్చేలా సమాధానం చెప్పి, ఆఫ్కోర్స్ ఎప్పటికే చెప్పిన పరిస్థితులు ఉన్నాయి, కానీ ఎటువంటి అడుగులు వేయబోతోంది, ఏం జరగబోతుందనే ఒక ఆసక్తి అయితే మాత్రం నెలకొంది. దీనిపై మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.